వాస్తవంగా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకునేటప్పుడు కులం చూసుకోరు, మతం చూసుకోరు, వర్గం చూసుకోరు, వర్ణం చూసుకోరు. అబ్బాయికి అమ్మాయి అందంలో నచ్చాలా, లేకపోతే అమ్మాయికి అబ్బాయి చదువులోనో తెలివితేటలో నచ్చాలి. ప్రేమించేసుకుంటారు. పెళ్లి చేసుకునేటటువంటి సందర్భంలో నువ్వే కులం అంటే నువ్వే కులం, నువ్వే మతం అంటే నువ్వే మతం. ఎందుకంటే కుటుంబాల మధ్యన సంబంధాలు కావాలి కాబట్టి. ఆ టైంలో ఇద్దరు కూడా వాళ్ళ పెద్దలు ఓకే అంటే జరుగుతుంది. లేదంటే ఆ కారణంగా విడిపోయే వాళ్ళు ఉంటారు, లేదంటే ఎదిరించేది ఉంటారు. ఇప్పుడు అట్లాగా ముస్లిం అబ్బాయిలు ఎవరైనా హిందూ అమ్మాయిని చేసుకుంటుంటే లవ్ జిహాద్ అంటూ హిందూ సంఘాలు దాని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాళ్ళు రేపు పొద్దున్న చంపేస్తారని ఇంతకుముందు జరిగిన సంఘటనల గురించి చెప్తా వస్తున్నారు. కానీ ప్రేమలో పడేటటువంటి సందర్భంలో అబ్బాయిలు ఇట్లా చేస్తారని ఎవరు ఒప్పుకోరు. దానికి అనుగుణంగా ఉంటుంది. అట్లాగైతే హిందూ అబ్బాయిలు చంపలేదా అన్నటువంటి మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, ఆ ప్రేమించిన అమ్మాయిలు. ఇదంతా రెగ్యులర్గా జరిగింది. ఇందులో ఏది లవ్ జిహాదు ఏది కాదు అన్నటువంటిది ఎవరూ చెప్పలేరు. తాజాగా ఇంకొక సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. ఒక బ్యూటీ పార్లర్ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఆమెని హెరాస్ చేసిన నిందితులుగా అర్షద్, అంజాద్, వాహిద్ అండ్ ముజఫర్ ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. ఇది లవ్ జిహాద్ అని హిందూ సంఘాలు అంటుంటే నిజమేంటో తెలవకుండా చనిపోయిన ప్రతి అమ్మాయిని లవ్ జిహాద్ అని ఎట్లా అంటారు హిందూ అమ్మాయి నిందితులు ముస్లింలు అయితే అని అడుగుతున్నారు వీళ్ళు.